యా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తిన్మార్మల్ల, బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి నామినేషన్. నేడు నామినేషన్ వేయనున్న బీజేపీ క్యాండిడేట్. ఈ నెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. నేటితో ముగియనున్న నామినేషన్ గడువు. ఇక స్పీడ్ అందుకున్న ప్రచారం అంటూ ఒకటి చూస్తున్నాం. సో ఇక్కడ కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు బక్కా జయసన్ కీలకంగా ఉన్నాడు. సో వీళ్ళందరిలోకి వెళ్ళా చాలా స్పష్టంగా, ఎందుకంటే తీన్మార్ మల్లన్న మీద ఒక రకమైనటువంటి సరే కొంత నెగిటివ్ ఉన్నట్టు తెలుస్తున్నప్పటికి కూడా, అంటే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా ఈరోజు స్పష్టంగా నల్గొండ కానీ ఖమ్మం కానీ కాంగ్రెస్ బెల్ట్ వాస్తవంగా, వరంగల్ కూడా కాంగ్రెస్ బెల్ట్ వాస్తవంగా. సో అక్కడ ఈజీగా భారీ మెజార్టీ తోటి తీన్మార్ మల్లన్న బయటపడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సార్ మేము 2-3 రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం అసలు ఏంటి ఈక్వేషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి కొంత అనాలిసిస్ చేస్తే, కొంత సైంటిఫిక్ టెక్నికల్గా మేము కొంత లోతుగా పరిశీలిస్తే కనుక మాకు స్పష్టంగా అర్థమైపోయింది, ఆయన విజయం ఖాయమైపోయింది, అందులో నో డౌట్ వాస్తవంగా. యా బీసీలు బీజేపీని గద్దె దించాలి, అయినా రంగా కాంగ్రెస్ ఎత్తి పెట్టుకోవాలి. అయితే ఇండియా కూటమికి మద్దతుగా బీసీల ఛార్జ్షీట్. ఈసీలను మోసం చేసిన వాళ్ళని ఎత్తి పెట్టుకోవాలి చూడు. కులగణన చేయకుండా బీజేపీ అడ్డుపడుతున్న జస్టిస్ ఈశ్వరయ్య. మండల కమిషన్ సిఫార్సులు అమలు కాకుండా కుట్ర చేసిందని ఫైర్. బీజేపీ పాలన బీసీలకు అన్యాయం. ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్. ఇక్కడ అడుగు మరి ఈడ తెలంగాణ శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ అడుగు మరి తెలంగాణలో సరే ఆ దేశంలో పక్కన పెడదాం, మరి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే కాంగ్రెస్ అడుగు మరి. నువ్వు బీసీలు బీజేపీ గద్దించాలంటున్నావు, మరి కాంగ్రెస్ ఏం చేసింది బీసీలకి? ఇప్పుడున్న మండలిలో ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడున్న శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఎంపీలలో కానీ మరి గది కూడా సోయి లేకుండా మాట్లాడుతుంటే ఇక్కడ 5 సీట్లు ఇచ్చింది బీజేపీ. సరే నేను బీజేపీని మీరు ఎత్తుకోమని అట్లే బీజేపీ కోటమని చెప్పట్లే, మీరు కాంగ్రెస్ ఎందుకు విమర్శిస్తలేరు? అంటే కాంగ్రెస్ ఇచ్చేటువంటి ప్యాకేజీలకు అమ్ముడు పోయినరా మీరంతా? అంతే కదా మరి, అదే తెలుస్తోంది. మీరు స్పష్టంగా ఇప్పుడు 3 సీట్లు ఇచ్చారు బీసీలకి చట్టసభల్లో, ఎంపీలుగా 3 సీట్లు ఇచ్చారు. దానిలో బీవీ పాటిల్ ఆల్రెడీ, సురేష్ శెట్కర్ ఆల్రెడీ అక్కడ ఎంపీ అభ్యర్థి, అది వదిలేయాలి వాస్తవంగా. ఓడిపోయే సీటు సికింద్రాబాద్లో ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా, ఆయనకు ఇచ్చారు, అది కూడా వదిలేయాలి. ఓన్లీ ఇచ్చింది ఒకటే సీటు. మరి దాని గురించి ఎందుకు అడగరు మీరు?